హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ వయసు 60 సంవత్సరాలు దాటిందా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. మానసికంగా గందరగోళం తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో అయితే తోటి స్నేహితులతో అయితే షేర్ చేసుకుంటాను ఆశిస్తూ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. వృద్ధాప్యంలో గందరగోళం అంటే ఏమిటి అన్న వివరాలకి వచ్చినట్లయితే, 4వ సంవత్సర మెడిసిన్ విద్యార్థులు క్లినిక్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా వారికి ఒక ప్రశ్న అడగబడుతుందండి. మెడిసిన్ స్టూడెంట్స్‌కి సంబంధించిన క్వెషన్ అయితే అడగబడుతుంది ఫైనల్ ఇయర్‌లో. 60 సంవత్సరాలు దాటిన వారిలో మానసిక గందరగోళానికి కారణం ఏంటి అనైతే ఒక సందర్భంలో వాళ్ళని ఒకానొక సందర్భంలో కొందరి సమాధానాలైతే ఇలా ఉన్నాయండి. కొందరైతే తలలో కణితులు అనైతే చెప్తూ ఉన్నారు. అదైతే వాస్తవం కాదు. ఇంకా మరికొందరు విద్యార్థులైతే అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణం అంటున్నారు. అది కూడా సరైన జవాబు కాదండి. సరైన సమాధానం విని వాళ్ళంతా ఒకసారి అవాక్కయ్యారండి. నోరు తెరిసేశారు. సరైన జవాబు డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణం అండి. అవునండి, అదే కారణము. ఇది ఒక సాధారణ విషయంలా అనిపించవచ్చు, కానీ అదే నిజమండి. ఇది ఒక జోక్‌లా కూడా ఉండవచ్చు. కాకపోతే అదే నిజం. అది ఎలా అంటారా? 60 ఏళ్ళు పైబడిన వ్యక్తుల్లో సాధారణంగా దాహం అనుభూతి అనేది ఆగిపోతుందండి. అంటే నీరు తాగాలి, తీసుకోవాలనే అనుభూతి అయితే వారు చెందరు. తత్ఫలితంగా ద్రవాలు తాగడం కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరు లేనప్పుడు వారు త్వరగా డీహైడ్రేట్ అయితే అయిపోతారు. ప్రజెంట్ ఉన్న ఎండలకైతే ఇంకా ఎక్కువ దీని ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్జలీకరణ నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ తీవ్రమైనది మరియు మొత్తం శరీరం యొక్క శరీరాన్ని అంతా కూడా ప్రభావితం చేస్తుందండి. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే దానికి ఇంకా రక్తపోటు తగ్గడానికి, గుండె దడ పెరగడానికి, ఛాతీ నొప్పి రావడానికి, కోమా మరియు మరణానికి కూడా కారణం అవ్వచ్చనైతే నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ద్రవాలు తాగడం మర్చిపోయే ఈ అలవాటు 60 ఏళ్ల వయసులో ప్రారంభమవుతుంది కనుక మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే అప్పుడు మాత్రమే 60 ఏళ్ళు పైబడిన వారికి తక్కువ నీటి నిల్వ అయితే ఉంటుందండి. సాధారణ వ్యక్తులకు 50% నీటి నిల్వ చేసుకునే కెపాసిటీ ఉంటే వృద్ధాప్యం వచ్చేసరికి అది క్రమంగా తగ్గిపోతుంది. ఇది సహజంగా వృద్ధాప్యంలో జరిగే ఒక ప్రక్రియ అండి. వారు ఎక్కువ తరచుగా నీరు తాగాలి. కానీ వారికి ఆ అనుభూతి కూడా కలగదు, నీరు దాహం తాగాలి అని చెప్పేసి. ఇక్కడ మరొక ఇబ్బంది కూడా ఉందండి. అదేంటంటే వారు ఈ హైడ్రేషన్‌కి గురైనప్పటికి వారు నీరు త్రాగాలని కూడా భావించరు. ఎందుకంటే వారి అంతర్గత సమతుల్య విధానాలు సరిగా పనిచేయకపోవటం వల్ల ఈ విధంగా వారు అవుతూ ఉంటారండి. కాబట్టి 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులందరూ కూడా సులభంగా డీహైడ్రేట్ అవుతారు. వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు, వారి శరీరంలో నీటి కొరతను కూడా అనుభూతి చెందరు కాబట్టి. ఈ 2 విషయాల వల్ల అయితే నీరు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్ అయితే అయిపోతారండి. ఇదే గందరగోళానికి దారితీస్తుంది. 60 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికి కూడా ప్రతిచర్యలు మరియు రసాయన విధుల్లో పనితీరు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీయవచ్చు. అందువల్ల 60 సంవత్సరాలు దాటిన వారు ముఖ్యంగా 2 విషయాలైతే బాగా గుర్తుపెట్టుకోవాలండి. మొదటిది, నీరు, ద్రవాలు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. ద్రవాలలో నీరు, రసాలు, గ్రీన్ టీ, అలాగే కొబ్బరి నీరు, సూప్ మరియు పుచ్చకాయలు, ఇలాగా పైనాపిల్ వంటి అధికంగా ఉండే పండ్లు, అంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలండి. మరొక ముఖ్యమైన విషయం రెండవది ఏంటంటే, 60 సంవత్సరాలకు పైబడిన వారు ప్రతి 2 గంటలకు ఒకసారి తప్పనిసరిగా కొంత వాటర్‌ని అయితే తాగాలండి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఈ ఎండల కాలంలో అయితే మామూలు వాళ్ళు కూడా ఒక గంటకు ఒకసారి తాగినా కూడా ఆశ్చర్యం లేదండి. కాబట్టి తప్పకుండా 2 గంటలకు ఒకసారి ఒక గ్లాస్ వాటర్ అయితే త్రాగుతూ ఉండాలి. ఇప్పుడు ఉన్నది వేసవి కాలం, అంటే ఎండల కాలం కాబట్టి 60 దాటిన వారు ఎక్కువగా అయితే డీహైడ్రేషన్ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తగిన రీహైడ్రేషన్ ఏర్పరచుకోవాలి. ఎంతైనా అవసరం ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ద్రవ రూపంలో ఉన్నవి స్వీకరించాలి. ఈ విధంగా కొబ్బరి నీళ్ళు కానీ, పుచ్చకాయలు, ఈ విధంగా వాటర్ పర్సెంట్ ఎక్కువ ఉన్నవి ఆహారం తీసుకుంటూ వాటర్ కూడా 2 గంటలకు ఒకసారి
ఒక గ్లాస్ అయితే తాగుతూ ఉండాలి. ఇది అండి ఇవాల్టి టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని అయితే ఆశిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.